అందరికీ నమస్కారం అండి. గుట్పటి ఫ్యాక్ట్స్ ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాను. మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్తున్నానండి. ఇది ప్రతి ఒక్క చిన్న పిల్లల్లో ఉన్న ఇంటికైతే ఉపయోగపడుతుందని చెప్పి నా ఉద్దేశం. 80s, 90s కిడ్స్ పుట్టినరోజు అంటే ఏదో వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్నమ్మ కానీ, వాళ్ళ అమ్మమ్మ కానీ పాయసం, గులాబ్ జాము లేదంటే చాక్లెట్స్ ఈ మూడు కాదంటే పుట్టినరోజు ఏం లేదు పో అని చెప్పి అనేవాళ్ళు. బట్ ప్రజెంట్ జనరేషన్లో చిన్నపిల్లలకి బర్త్డే అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటంటే కేక్. ఆ కేక్ కూడా డిఫరెంట్ డిజైన్స్తో మార్కెట్లో దొరుకుతుంది. అటువంటి కేక్స్ అయితే ఇంటికి తెచ్చుకుంటున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, తింటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ కేకులు తిన్న తర్వాత ఆ చిన్నపిల్లలు ఆ కేకులు రాయించుకోవడానికి లేదంటే వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. మనం కనుక ఈ మధ్య సోషల్ మీడియాలో కనుక చూసినట్టయితే కేక్ తిన్న తర్వాత 10th క్లాస్ విద్యార్థిని పాపం చనిపోవడం కూడా జరిగింది. దీని అందరికీ కారణం ఏంటి అంటే ఆ కేక్స్ పైన నిలవ ఉండడం వల్ల ఫంగస్ అనేది చేరుకుంటూ ఉంటుంది. ఆ ఫంగస్ చాలా చాలా డేంజర్. అంటే మన పిల్లల పుట్టినరోజుకి ఆ నిలవ ఉన్న కేక్స్ని తీసుకొచ్చి మన చేతులతో మనమే వాళ్ళ నోట్లో పెడుతున్నామంటే వాళ్ళ జీవితాన్ని మన చేతులతో మనం నాశనం చేస్తున్నట్టే. బేకరీ ఓనర్లు కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్స్ వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఇవ్వాలి. ఇలా నిలవ ఉన్న ఐటమ్స్ని మీ ఇంట్లో పిల్లలకైతే పెట్టరు కదా. ఎవరింట్లో పిల్లలైనా సరే మీ ఇంట్లో పిల్లలుగా భావించి నాణ్యమైన ఏదైతే క్వాలిటీ కలిగిన ఫుడ్ని అయితే ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా. పిల్లలు కూడా కొద్దిగా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ని దూరంగా పెట్టి ఎదుగుతూ ఉంటారు. మేబీ 10, 11, 12, 13 సంవత్సరాల వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. ఆలోచించి వెస్ట్రన్ కల్చర్ కన్నా మన ఇండియన్ కల్చర్కి వాల్యూ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.